అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకి తనకేదైనా కష్టం వచ్చినా, సంతోషం కలిగినా సరే, ఆ సందర్భాలను ఒక రాయి మీద రాసి సంచిలో దాచిపెట్టుకుని తాను ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని మోసుకుంటూ తిరిగేది. ఒకసారి అదే అడవిలో ఉన్న మరో పెద్ద పక్షి చూసి, ఆ రాళ్ళన్నీ ఏంటి అలా మోసుకుంటూ తిరుగుతున్నావు అని అడుగుతుంది. నా జీవితంలో జరిగిన సందర్భాలన్నీ కూడా జ్ఞాపకాలుగా అలా రాసుకుని భద్రపరుచుకుంటాను అని చెప్తుంది చిన్న పిచ్చుక. అప్పుడు ఆ పెద్ద పక్షి అంటుంది, ఒకప్పటికి అవి నువ్వు మొయ్యలేనంత బరువు అవుతాయి, నీకు కష్టం అవుతుంది, అది మంచి పద్ధతి కాదని వారిస్తుంది. అయినా సరే వినకుండా తన అలవాటును అలాగే కొనసాగిస్తుంటుంది ఆ చిన్న పిచ్చుక. అలా కాలం గడుస్తూ ఉండగా నిజంగానే రాళ్ల సంఖ్య పెరిగిపోయి చాలా బరువైపోతుంది ఆ సంచి. ఆ సంచిని తన జీవితకాల ఆస్తిగా భావిస్తూ విడిచిపెట్టి పోలేక, ఆ బరువైన సంచిని మోయలేక ఆ పిచ్చుక బలహీనమై బక్కచిక్కిపోయి ఒకనాడు చచ్చిపోతుంది. అలా మనం కూడా సంతోషకరమైన సందర్భాలైనా సరే, బాధ కలిగించే సందర్భాలైనా సరే, ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ముందుకు సాగిపోయే గుణాన్ని అలవర్చుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జీవితం ఓ నదీ ప్రవాహం. జ్ఞాపకాలు భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా ఉండాలే కానీ జీవితానికి భారం మాత్రం కాకూడదు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటకట్టుకోవాలంటే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.